వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో వీబీజీ రామ్జీ పథకం కీలక మైలురాయిగా నిలుస్తుందని మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి అన్నారు. మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఎంపీడీఓ బాలచెన్నయ్య ఆధ్వర్యంలో గురువారం వీబీజీ రామ్జీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి గడ్డపారతో మట్టి తవ్వి పనులను శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయటమే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పలు సంస్కరణలు చేపట్టి వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచడం వల్ల గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పనులు, నిధుల కేటాయింపులో ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా శ్రామికులకు మరిన్ని హక్కులు, భద్రత, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. దేశ గ్రామీణ అభివృద్ధికి వీబీజీ రామ్జీ పథకం కొత్త దిశను చూపబోతుందని, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని మాలపాటి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమర్థ నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల శ్రీనివాసులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, శ్రామికులు తదితరులు పాల్గొన్నారు.